తెరాసలో సీఎల్పీ విలీనం కాకుండా అడ్డుకోవడానికి కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. పార్టీ వీడుతున్నట్లు ప్రకటించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ప్రతిపక్ష నేత భట్టి విక్రమార్క స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి విజ్ఞప్తి చేశారు. గండ్ర వెంకటరమణారెడ్డి కారెక్కుతున్నట్లు ప్రకటించడంతో భూపాలపల్లి జిల్లా పరిషత్ ఎన్నికల బాధ్యతలు శ్రీధర్ బాబుకు అప్పగిస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ వెల్లడించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల పరంపరకు అడ్డుకట్టపడడం లేదు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రకటనతో 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటివరకు పార్టీని వీడారు. మరో 2 ఎమ్మెల్యేలు వీడితే సీఎల్పీని తెరాసలో విలీనం చేసేందుకు అవసరమైన బలం సమకూరుతుంది. 13 మంది ఎమ్మెల్యేలు రాగానే సీఎల్పీని తెరాసలో విలీనం చేస్తారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. విలీనాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్లి మరీ కలిశారు. అంబేద్కర్ జయంతి రోజు 6 ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసిన భట్టి తాజాగా చిరుమర్తి లింగయ్య, హరిప్రియ నాయక్, జాజుల సురేందర్, కందాల ఉపేందర్ రెడ్డిలపై అనర్హత వేటు వేయాలని సభాపతికి పిటిషన్ ఇచ్చారు. సీఎల్పీని తెరాసలో విలీనం చేస్తారనే ప్రచారం జరుగుతోందని, ఆ ప్రక్రియ చేపట్టే ముందే తాము ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని భట్టి విక్రమార్క సభాపతిని కోరారు. తమ వినతులను కోల్డ్ స్టోరేజ్ లో పెట్టవద్దని కోరారు. పార్టీని వీడిన శాసనసభ్యులు తమ పదవులకు రాజీనామా చేసి గెలవాలని భట్టి డిమాండ్ చేశారు. ఫిరాయింపులను న్యాయపరంగానూ ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. గవర్నర్ గారు కూడా ఇటువంటి ప్రక్రియ జరుగుతున్నప్పుడు స్పందించాలని ఆశించాం. కానీ వారు కూడా దురదృష్టవశాత్తు రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి హోదాలో ఉన్న పెద్దలు ఎందుకో చూస్తూ వెనకుండిపోతా ఉన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక పొలిటికల్ టెర్రరిస్ట్ లాగా, ఒక రాజకీయ అరాచకవాదిలాగా ఈ రాష్ట్రంలో ప్రవర్తిస్తూ ఉన్నాడు. పార్టీని వదిలి టీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి ఆయా నియోజకవర్గాల నుంచి ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రను కూడా 2-3 రోజుల్లోనే మొదలు పెడతాం. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి తెరాసలో చేరుతున్నట్లు ప్రకటించడంతో పరిషత్ ఎన్నికల పర్యవేక్షణ కరవైంది. ఈ నేపథ్యంలో మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకు భూపాలపల్లి జిల్లా స్థానిక ఎన్నికల బాధ్యతను అప్పగిస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.